జాతీయ బీసీ సంక్షేమ సంఘం బీసీల అభివృద్ధి కోసం బీసీలు సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా ఎప్పుడైతే సమాజంలో అభివృద్ధి చెందుతారో అప్పుడు రాష్ట్ర అభివృద్ధి, జాతీయ అభివృద్ధి, దేశ అభివృద్ధి జరుగుతుందనేది సత్యం. ఎందుకంటే 50% పైగా ఉన్న జనాభా అనేక వృత్తుల ద్వారా ఈ దేశానికి, రాష్ట్రానికి సంపద సృష్టిస్తున్న వెనుకబడిన తరగతుల వారికి దాదాపు 70 సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా అనేక విధాలుగా వెనకబాటుతనం కనపడతా ఉంది. మరి ఆ వెనకబాటుతనాన్ని పోగొట్టాలనే ముఖ్య ఉద్దేశంతోనే రాజకీయంగా చట్టసభల్లో 50% రిజర్వేషన్స్ అంశాన్ని గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు మరి మా జాతీయ అధ్యక్షులు ప్రస్తుత ఎంపీ గారు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తా ఉన్నాం. అట్లాగే కేంద్ర మంత్రిత్వ శాఖ ఒకటి ఏర్పాటు చేసి మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు వాటా రావాలి, బడ్జెట్లు కేటాయించాలి, ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలి అనే డిమాండ్స్ కూడా పెట్టడం జరిగింది. మరి ఇక్కడ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి బీసీల పట్ల నేను చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నాను, ఎలక్షన్స్ కంటే ముందు మరి తప్పకుండా బీసీలకి కొన్ని అంశాలపైన న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మన చర్చ కూడా జరపడం జరిగింది. గత ప్రభుత్వంలో మరి 24%తోనే మరి స్థానిక సంస్థల రిజర్వేషన్స్ తో ఎలక్షన్స్ జరపడం దారుణం. మరి దాన్ని 34%తో తిరిగి తప్పకుండా ఎలక్షన్స్ జరుపుతాను. అట్లాగే బీసీలకి ఒక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేస్తాను. అట్లాగే బీసీలకు 37,000 కోట్ల బడ్జెట్ ని కేటాయిస్తాను. స్కాలర్షిప్ గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్న వాటిని వెంటనే మంజూరు చేస్తాను. మరి ఇటువంటి అనేక అంశాలు మరి ప్రతి జిల్లాకు బీసీ భవనాన్ని ఏర్పాటు చేస్తాను. బీసీలకు నామినేట్ పదవులలో 50% కేటాయిస్తాను. మరి అన్ని విధాలు ఆదుకుంటానని చెప్తున్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి. ఆయనకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే లోకేష్ బాబు గారు జాతీయ కార్యదర్శికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వారికి ఉన్న బీసీలకున్న చిత్తశుద్ధికి. మరి ప్రస్తుతం తప్పకుండా మేము వాళ్ళని కోరేది ఒక్కటే, ఏదైతే చట్టసభల్లో రిజర్వేషన్స్ అంశం ఉందో దాన్ని శాసనసభలో పెద్దల సభలో పెట్టి తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ లోకల్ విషయానికి వస్తే రాజమండ్రిలో మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మున్సిపల్ చైర్మన్ ని బీసీ కేటాయించాలిగా అన్ని పార్టీలను కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ అన్ని పార్టీలకు మేము డిమాండ్ పెట్టేది ఒక్కటే, ఓసీకి వస్తేదేదో రిజర్వేషన్స్ ఓసీకి వచ్చింది కాబట్టి మేము ఓసీలమే పోటీ చేయాలి, బీసీలం పోటీ చేయకూడదు అనే అంశాన్ని తీసుకొస్తా ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలను హెచ్చరించేది ఒకటే, ఓసీ అంటే దాంట్లో అందరూ పోటీ చేయొచ్చు. కాబట్టి దయచేసి అన్ని రాజకీయ పార్టీలు మేము కూడా ఓసీలకు వచ్చిన పోటీ చేసే రాజ్యాంగపరమైన హక్కుని మీరు కాలరాయొద్దండి అని అన్ని పార్టీలను హెచ్చరిస్తా ఉన్నాం. దయచేసి జాతీయ బీసీ సంక్షేమ సంఘం బీసీల వెన్నంటే ఎప్పుడు ఉండి పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గత 16 సంవత్సరాల క్రితం ఆర్ కృష్ణ గారి చుట్టుపక్కల ఏ మీటింగ్ పెట్టినా నేను వెళ్ళి ఆయన చేస్తున్నటువంటి బీసీలకు సేవకు ఆకర్షితుడినయ్యి సంఘంలో ఒక సామాన్యుడిగా నేను చేరాను. అలాగే కృష్ణయ్య గారు కూడా నన్ను గుర్తించి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పచెప్పారు. ఈ రోజున అనేక కార్యక్రమాలు చేశారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండగా. ఈ రోజున నన్ను రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు గారు, అలాగే రాష్ట్ర ఇన్ఛార్జ్ నూకాలమ్మ గారు నాకు యువజన విభాగ అధ్యక్షుడిగా ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలుస్తూ, వాళ్ళు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్మి చేయనని, సంఘాన్ని బలోపేతం చేస్తానని, అలాగే ఆర్ కృష్ణయ్య గారు ఆశయ సాధన చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లకు ఏదైతే పోరాటం చేస్తున్నారో ఆయన ఆశయ సాధనకు రాష్ట్రంలో అంతా కూడా మేము యువజన సంఘం తరఫు కృషి చేస్తామని తెలియజేస్తూ గత
45 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటాల మా జాతీయ నాయకుడు అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు మా అందరి రాష్ట్ర బాడీ సుదీర్ఘ పోరాటాల ఫలితంగా బీసీలు ఖచ్చితంగా ముందుకెళ్లారు, చైతన్యవంతులయ్యారు, అభివృద్ధి చెందారు. ఇక కావాల్సింది రాజకీయ చైతన్యం అనుకున్నాం. ఆ రాజకీయ చైతన్యం కూడా దాదాపుగా 50% సాధించినటువంటి చరిత్ర జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖది. ఈ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మా రాష్ట్ర అధ్యక్షుడైన వై నాగేశ్వరరావు గారిని, మా రాష్ట్ర బాడీని, మమ్మల్ని అందరినీ కూడా పిలిచి మీరందరూ కూడా ఈ ఒక్కసారి కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి, ఖచ్చితంగా బీసీలకి మంచి చేస్తాం, న్యాయం చేస్తాం అని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఈ రోజున ఈ ప్రభుత్వంలో సుమారుగా 8 మందికి ఎంపీలుగా బీసీలకు అవకాశం ఇచ్చారు, 40 మందికి ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చారు, అలాగే 8 మందికి మినిస్టర్లుగా అవకాశం కల్పించిన చరిత్ర కూటమి ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్పేది ఒకటే, ఇంకా రానున్న రోజుల్లో బీసీలకి స్థానిక సంస్థల్లో గాని అలాగే నామినేట్ పదవుల్లో కూడా సగభాగం వాటాలు ఇస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారు, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు, రాజకీయంగా ముందుకు పంపిస్తారని మిమ్మల్ని నమ్మి కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజున అమరావతి రాజధాని ప్రాంతంలో సుమారుగా ఫిబ్రవరి నెలలో 10,000 నుంచి 15,000 మందితో భారీ బహిరంగ సభ బీసీలు జరపబోతున్నాం. ఆ సమావేశానికి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ గారిని అలాగే బీసీ ఎంపీలని, మినిస్టర్లని, ఎమ్మెల్యేలని పిలిచి సన్మానించి కార్యక్రమాన్ని చేసి బీసీలకు రావాల్సిన వాటాల కోసం విజ్ఞప్తి చేస్తామని తెలియజేస్తూ ఈ రోజున యువజన అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి లద్దిక్ మల్లేష్ బ్రదర్, మీరు ఒక్కడే గుర్తు పెట్టుకోవాల్సింది జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ మెయిన్ టీం ఇది. మెయిన్ టీం కి యోజన అధ్యక్షుడిగా లద్దిక్ మల్లేష్ బ్రదర్ కొనసాగుతారు. ఇంకా అనేక అనుబంధ సంఘాలు ఉన్నాయి మా ఆర్ కృష్ణయ్య గారికి. ఆయన జాతీయ నాయకుడు, ఉద్యమాల బిడ్డ కాబట్టి అనేక మంది ఆయన ఫోటో వేసుకొని తిరుగుతుంటారు, అనేక సంఘాలు పెట్టుకుంటారు. అవన్నీ కూడా అనుబంధ సంఘాలుగా ఉంటాయి. మెయిన్ టీం మాత్రం నాగేశ్వరరావు యాదవ్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా, యోజన అధ్యక్షులుగా లద్దిక్ మల్లేష్ బ్రదర్, రాష్ట్ర ఇన్ఛార్జ్ గా నేను కొనసాగుతాము. ఈ రోజు నుంచి గతంలో ఉన్నటువంటి కమిటీలన్నీ మళ్ళీ పునర్ప్రారంభించుకుంటూ ఈ రాష్ట్రంలో బీసీ సంఘం బలోపేతానికి, బీసీల ప్రయోజనాల కోసం ముందుకెళ్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.